కొందరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారని ధైర్యం తెచ్చుకున్నాను. ఇప్పుడు వాళ్ళు కూడా నన్ను అపార్థం చేసుకున్నారు. మీరు ఇక్కడికి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో నాకు తెలుసు. మిమ్మల్ని నేనెందుకు అపార్థం చేసుకుంటాను? ఆల్రెడీ అపార్థం చేసుకున్నారండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ ప్రేమ గురించి. మీరు నన్ను ప్రేమిస్తున్నారని అందరికీ చెప్తున్నారంట. ప్రేమిస్తున్నారా? నిస్సహాయ స్థితిలో ఉన్న అమ్మాయిని ప్రేమించడం చాలా గొప్ప అని మీరు అనుకుంటున్నారు. 10 మందికి అలా చెప్తే మీది గొప్ప మనసని మిమ్మల్ని అభినందిస్తారు. అంతే కదండి? అది కదా అమృత, నా ఉద్దేశం. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఈరోజు నేను ఇలా ప్రాణాలతో మీ ముందు నిలబడి ఉన్నానంటే దానికి కారణం మీ మంచి మనసు. మీతో లేచిపోయినని నా మీద పడ్డ నిందను చెరిపేసుకోవడానికి మీరే నాకు దారి చూపించారు. నా ఆశలకు ఆశయాలకు ఊపిరి పోసిన దేవుడు అనుకున్నాను. ఇప్పుడు మీరందరికీ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నిందను నిజం చేస్తారా? మళ్ళీ ఈ కొత్త నిందను ఎలా భరించమంటారండి? నా ఆశలు నా ఆశయాలు నాశనం చేస్తారా? మా అమ్మ నాన్న నుండి నన్ను శాశ్వతంగా దూరం చేస్తారా? నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా మా నాన్నే గొప్ప. అలాంటి మా నాన్న నేను ఏడిపిస్తున్నాను, నేను ఏడుస్తున్నాను. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రి కూతురికి రాకూడదు. నేను ఇప్పుడు బాగా చదువుకోవాలి, ఆయన ఆశలు నెరవేర్చాలి, పోయిన పరువు మర్యాదల్ని తిరిగి నిలబెట్టాలి. ప్రతి క్షణం నేను ఆలోచించేది ఇదేనండి. మీరు నాకు చేయూతనిచ్చిన మంచి ఫ్రెండ్ అని క్లోజ్గా ఉంటే అది ప్రేమను అర్థం చేసుకుంటారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి తిరిగితే ప్రేమ తప్ప రెండో ఆలోచన రాదా? నన్ను అపురూపంగా ప్రేమించిన మా నాన్న అమృత నా కూతురని గర్వంగా చెప్పుకోవాలని ఒకే ఒక్క ధ్యేయంతో
నేను ఇన్ని కష్టాల మధ్య చదువుకుంటున్నాను, అంతేకాని ప్రేమ పెళ్లి కోసం కాదండి. నా వల్ల పొరపాటున మీ మనసులో అలాంటి ఫీలింగ్ కలుగుంటే నన్ను క్షమించండి. అమృత, ఒక్క నిమిషం. అపార్థాలతో మీ జీవితం ఎంత నరకమైందో ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. ఈరోజు అదే అపార్థం మన మధ్య చోటు చేసుకుంది. మిమ్మల్ని ప్రేమించానని ఎటువంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందో చెప్తాను. మీరు నాకు పరిచయమైన ఇన్ని రోజుల్లో మీ గురించి, మీ మంచితనం గురించి నాకు పూర్తిగా అర్థమైంది. అందుకే మీ జీవితం ఒక దారిలో పడేంత వరకు మీకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. రేణుక మిమ్మల్ని అసహించుకున్నా తను సంతోషంగా ఉండాలని నిందను భరిస్తున్నారు. మీరు ఎలాంటి తప్పు చేయకపోయినా స్నేహం కోసం తలదించుకొని మౌనంగా భరిస్తూ స్నేహానికి గొప్ప అర్థాన్ని ఇచ్చారు. నా మనసులో మంచి స్నేహితురాలిగా మిమ్మల్ని అభిమానించాను. చదువుకోవాలన్న పట్టుదల, అమ్మా నాన్నలపై మీకున్న గౌరవం, ప్రేమ ఇవన్నీ నాకు తెలియకుండానే మీ పట్ల మాటల్లో చెప్పలేని ఫీలింగ్ నా మనసులో కలిగింది. మీరవునన్నా కాదన్నా అది నిజం. కానీ అది ప్రేమో అభిమానమో మరింకేదో నాకు తెలీదు. బట్ మీకు మంచి జరగాలి, మీరు బాగుండాలి. నేనెప్పుడూ మీ గురించి ఆలోచించేది ఇదే. మనిద్దరం కలిసి తిరుగుతుంటే కొందరు తప్పుగా అనుకుంటున్నారు. నేను ఎంత చెప్పినా వినకపోవడంతో అవును ప్రేమిస్తున్నానని ఎమోషనల్గా చెప్పేశాను. నా మనసులో మీ మీద నా గౌరవం, అభిమానమే నా చేతలా మాట్లాడించాయి. ఆ విషయం ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మన మధ్యకు వస్తుందని నేను అనుకోలేదు. ఐఎమ్ సారీ అమృత. ఇప్పుడు నేనేం చేయాలి సాగర్? అదే నేను ఆలోచిస్తున్నాను. ప్రస్తుతం మా ఓనర్ ఊరెళ్ళారు. 2-3 రోజుల వరకు మీరు ఇక్కడుంటే ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత మీరు ఇక్కడుంటాం కుదరదు. మరప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? హాస్టల్లో ఉందాం అనుకున్నా. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. ఇప్పటికే తాతయ్య నా కాలేజ్ ఫీజులు కడుతున్నారు, ఖర్చులకి ఇస్తున్నారు. హాస్టల్ కోసం డబ్బులు అడిగితే ఆయన ఎలా అర్థం చేసుకుంటారో అని భయంగా ఉంది. లేదండి, మీరు హాస్టల్లో ఉండలేరు. జరిగింది అర్థం చేసుకోవడానికి ఎవరూ ప్రయత్నించరు. మీకు మళ్ళీ కష్టాలే ఎదురవుతాయి. అందుకే వికాస్తో నేను మాట్లాడతాను. ఈలోపు తాతయ్య వస్తారు. ఏదో ఒకటి చేద్దాం. అంతవరకు ఇక్కడే ఉండండి. అలాగేనండి. పదండి, ముందు ఈ సామాన్ లోపల పెడదాం.
డిస్టర్బ్ చేస్తున్నావురా. వికాస్ నువ్వేనా? నీకోసం బిజినెస్ మ్యాగ్నెట్ అయి వచ్చాను. ఆర్ యూ హ్యాపీ? వికాస్ ఇది కళ నిజమా? అయ్యో డాడీ కాల్. హాయ్ డాడీ. అమ్మా రేణు, ఎలా ఉన్నావమ్మా? ఫైన్ డాడీ, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా. అవును, కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేశాను కదా డాడీ. ఇప్పుడు కాదమ్మా, ఇంతకు ముందే కాల్ చేశాను. సారీ డాడీ, ఏదో ఆలోచిస్తున్నాను. నేనెప్పుడు ఫోన్ చేసినా క్షణాల్లో లిఫ్ట్ చేసేదానివి. అలాంటిది ఈరోజు కాల్ కట్టేయేసరికి ప్రాబ్లంలో ఉన్నావేమోనని ఒక్క క్షణం భయమేసిందమ్మా. ఏంటి డాడీ మీరు, నేనను చిన్నపిల్లనా? అది కాదమ్మా, పెళ్లికని వెళ్ళావు, పని అవ్వగానే వచ్చామని చెప్పాను. వారం రోజులు టైం అడిగావు, సరే అన్నాను. ఇప్పుడు బయలుదేరతావా?
ఫ్లైట్ టికెట్స్ అరేంజేనా? ఐఎమ్ సారీ డాడీ, ఇంకో వారం రోజులు నేను ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. వారం రోజులా? అవును డాడీ. చూడమ్మా, మన స్టేటస్కి తగ్గట్టు పెళ్లి సంబంధాలు చాలా వస్తున్నాయి. ద బెస్ట్ సెలెక్షన్ చేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. నువ్వు అక్కడుంటే ఎలాగమ్మా? డాడీ, మీరు చెప్పిన సంబంధాలు నాకు ఇష్టం లేదని మీకు ఆ రోజే చెప్పాను. నేను వికాస్ని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను డాడీ. చూడమ్మా, నాకీ ప్రేమల మీద పెద్దగా సదభిప్రాయం లేదు. నాకిష్టం ఉండదని ఆ రోజే చెప్పాను. ప్లీజ్ డాడీ, ఈ టాపిక్ వన్స్ అగైన్ మన ఇద్దరిని హర్ట్ చేస్తుంది. నాకు అది ఇష్టం లేదు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఇంకో వారం రోజులు నాకు టైం ఇవ్వండి డాడీ. ఎందుకమ్మా వారం రోజులు? అక్కడ ఏం చేస్తావు? డాడీ, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు నేను ఢిల్లీ వచ్చాక చెప్తాను. నాకు పర్మిషన్ ఇవ్వండి డాడీ. ప్లీజ్ డాడీ. సరే, అలాగే ఉండమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. నేను ఆ అబ్బాయిని అల్లుడిగా అంగీకరించలేను. నేను ఆల్రెడీ పెళ్లి చేసుకుంటానని ఆ అబ్బాయికి ఫ్యామిలీ మెంబర్స్ కి మాట ఇచ్చాను. మనకి లవ్ కంపల్సరీ కాదమ్మా. సారీ డాడీ, నాకు అదే జీవితం. అయితే ఆ అబ్బాయిని మర్చిపోవా? మర్చిపోలేను. సత్యం సార్ వస్తున్నాను. 24 అవర్స్లో అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఓకే సార్. ఫ్యామిలీ డీటెయిల్స్, ఫైనాన్షియల్ పొజిషన్, పేరు ప్రతిష్టలు అన్నీ నాకు కావాలి. అలాగే సార్. ముఖ్యంగా ఆ అబ్బాయి క్యారెక్టర్, అతను ఏం చేస్తున్నాడు, అతను ఎలాంటివాడు, అతని ఫ్రెండ్స్ ఎవరు, అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. ఈ క్షణం నుండి నువ్వు ఆ పనిలో ఉండు. ఓకే సార్. వెళ్ళవు. వికాస్, ఏంట్రా మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పి నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? మీకు ఆల్రెడీ చెప్పాను కదరా, మళ్ళీ చెప్తున్నాను. వారం రోజుల్లో ఏదో ఒకటి చేసి చూపెట్టమని రేణు డెడ్లైన్ పెట్టింది. నా సంగతి ఏదో ఒకటి తెలుసుకొని ఢిల్లీ వెళ్తుంది. కానీ తను చెప్పినట్టు ఏ బిజినెస్తో జాబో నేను చేయలేను. అందుకే రేణుని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆహా, ఈ విషయం మీతో మాట్లాడదామనే మిమ్మల్ని పిలిపించాను. అంటే మళ్ళీ కిడ్నాప్ చేయాలా?